అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ యాపిల్. హలో శ్రావణ లక్ష్మి ఈ షోకి చాలామంది కూడా పార్టిసిపేట్ చేశారు. చాలామంది వాళ్ళ నెంబర్స్ ఎంటర్ చేశారు. సో ఇప్పుడు ఎవరైతే లక్కీ డ్రాలో విన్నర్ అయ్యారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మన శారీస్ ఇస్తాం. మీ అందరికీ తెలిసిందే, మన టీసీసీ ఆడబడుచులకి శారీస్ ఇవ్వడం ఎప్పటి నుంచో జరుగుతుంది. హలో శ్రావణ లక్ష్మి ఈ షోకి మనకి శారీస్ స్పాన్సర్ చేసింది రమేష్ జ్యువెలర్స్, దీప్తి మెగా ఫర్నిచర్ షోరూమ్ అండ్ అలాగే సింహపురి జ్యువెలర్స్ వారు మనకి శారీస్ స్పాన్సర్ చేశారు. వారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే మన విజేతలు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎలా పూజ చేసుకున్నారో, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మనం వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం. వాళ్ళు ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మనందరం కూడా చూద్దాం. రమేష్ జ్యువెలర్స్ మా వద్ద 916 హాల్మార్క్ నగలు, డైమండ్స్, సిల్వర్ ఆభరణములు లభించును. వెండి, బంగారం, డైమండ్ ఆభరణములు లభించును. రమేష్ జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్ షాపీ టెంపుల్, కుందన్, పోల్కి, పచ్చి, సీజర్డ్, రూబీ ఎమరాల్డ్, స్పెషల్ డీప్ నకాషి విత్ టెంపుల్ అండ్ విక్టోరియన్ జ్యువెలరీ, అహల్య కలెక్షన్స్, విక్టోరియన్ డైమండ్స్, పోల్కి. మా వద్ద వడ్డానాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, బ్రేస్లెట్స్, అన్ని రకముల బంగారు ఆభరణములు లభించును. మరియు మీ ఆర్డర్లపై ఆభరణములు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మా వద్ద స్వర్ణ నిధి నెలవారీ స్కీమ్ కలదు. విచ్చేయండి. రమేష్ జ్యువెలర్స్, జడ్పీ హై స్కూల్ ఎదురుగా, కేఎన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818222893. సెల్ నంబర్స్ 98480828993 మరియు 9789997834. ప్రొప్రైటర్ కేఎస్ రమేష్ గారు. రమేష్ జ్యువెలర్స్. శ్రావణ మాసంలో కూడా ఆషాఢం సేల్, అదే మామ అల్లుడు కాంబో సేల్. ఏంటి టైటిల్ డిఫరెంట్ గా ఉందనుకుంటున్నారా? ఆఫర్ మాత్రం అదిరిపోద్దండి. 20,000కి మంచం పరుపు ఇవ్వచ్చు, 20,000కి బీరువా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వచ్చు. కానీ మంచం పరుపు ఇలా 7 ఫర్నిచర్ ప్రొడక్ట్స్ మన దీప్తి ఫర్నిచర్ తప్ప ఎవ్వరు ఇవ్వలేరు. నిజమేనండి. ఈ ఆషాఢానికి మన మామ అల్లుడు కాంబో సేల్ లో 7 ఫర్నిచర్ ప్రొడక్ట్స్ కేవలం 29,000 రూపాయలకు మాత్రమే. మరి ఈ ఆఫర్ మీరు మిస్ చేసుకోకుండా ఉండాలంటే వెంటనే విజిట్ చేయండి మన దీప్తి ఫర్నిచర్ తాడేపల్లిగూడెం. మరొక విజేత ఇంటి దగ్గర ఉన్నాము. ఎంఎంపురం తన్విక నాగశ్రీ గారి ఇంటి దగ్గర ఉన్నాము. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో, పూజ ఎలా చేసుకున్నారో చూద్దాము. దేవి గారితో మాట్లాడి తెలుసుకుందాము. ఏమండి, మీరు విన్ అయ్యారు కదా, ఎలా ఉంది? ఫీలింగ్ బాగుందా? చాలా హ్యాపీగా ఉంది మేడం. హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఓకే, దేవి గారితో మాట్లాడి తెలుసుకుందాము. ఏమండి, మీరు విన్ అయ్యారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం శారీ రావడం. చాలా హ్యాపీగా ఉందా? ఇదే ఫస్ట్ టైమా? అంటే 4 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చింది. ఓకే ఓకే, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇదే రావడం. ఓకే, పాప పేరు మీద కదా తీసారు? పాప పేరు మీద తీసామండి, తన్విక నాగశ్రీ. ఓకే, పాప పేరు మీద తీసాము. హ్యాపీయా? చాలా హ్యాపీగా ఉంది మేడం. పూజ ఎలా చేసుకున్నారు? పూజ బాగా చేసుకున్నారు. ఎన్ని రకాలు చేశారు? 3 రకాల పిండి వంటలు, పులిహార, శనగలు, పరవన్నం, కుడుములు.
అట్టపళ్ళు ఫ్రూట్స్ స్వీట్స్ పెట్టాం మేడం. హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్. హౌస్ వైఫే, ఓకే. ఏమవుతారని పరిచయం చేయండి. మీ అత్తయ్య గారా? ఏమన్నా మీ పేరు? ఉషారాణి గారు, ఓకే. మీ మావయ్య గారా? మీ పేరు సార్? మా అబ్బాయి అండి. మీ పేరు? గంగాధర్. గంగాధర్. మా అబ్బాయి. మీ అబ్బాయి, మా కొలీగ్స్. మీ కొలీగ్స్, ఓకే. మీ పేరేంటి? ఐదేవి గారు, ఓకే. మన కేబుల్ ఆపరేటర్ రాము గారు ఉన్నారు, రాము గారితో మాట్లాడదాం ఒకసారి. రాము గారు మాట్లాడు. ఈ టీసీసీ నిర్వహించిన శ్రావణ శుక్రవారం ప్రోగ్రాంలో మా కస్టమర్ అయినటువంటి దేవి గారికి ఇన్నోవటం చాలా హ్యాపీగా ఉంది. అందరూ శ్రావణ శుక్రవారం అంటే యాక్చువల్గా వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్టు అనుకుంటున్నాను. ఎందుకంటే వేలాది మందిలో వాళ్ళతో అది విన్ అవుతాం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నమస్తే టీసీసీ యాజమాన్యానికి, మన కొండబాబు గారికి, అలాగే కెమెరామ్యాన్ గారికి, మన యాంకర్ గారికి, అలాగే రమేష్ గారికి, చాలా మన ఎండి గారు అయినటువంటి శ్రీనివాసరావు గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు ముగ్గేసారు, ముగ్గు కూడా చాలా బాగుంది. చూసాము ఆల్రెడీ అక్కడ స్టార్టింగ్ ముగ్గు అంటే బాగుంది. టీసీసీ ప్రేక్షకులకు వరలక్ష్మి శుభాకాంక్షలు అని పెట్టాను మేడం. అంటే మీరు వస్తారు కదా అని చెప్పాను. సెకండ్ టైం అన్ని షోస్ చూస్తుంటారా? అన్ని షోస్ shows అన్ని చూస్తాం మేడం. అన్ని షోస్ చూస్తుంటారు. ఈవిడేమో మా friend అండి. మీ ఫ్రెండా? ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. ప్రియాంక గారా? ఓకే, ప్రియాంక గారు. హ్యాపీగా ఉంది. మీ ఫ్రెండ్ గెలుచుకున్నారు కదా సారీ. చాలా చాలా హ్యాపీగా ఉంది. మా ఊర్లో ఉండి మా విలేజ్లో మా సందులో తినగెలుచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ట్రై చేశారా? లేదండి, ఈసారి ట్రై చేయాలని ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయాలి. నెక్స్ట్ టైం ట్రై ఇప్పుడు చూసి మాకు కూడా ఆసక్తిగా ఉంది ట్రై చేయాలి అని. నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. నెక్స్ట్ టైం ట్రై అదే చేయాలి. నేను నెంబర్ ఎన్రోల్ చేసుకోమని చెప్పామండి. సో నెక్స్ట్ టైం ఎన్రోల్ చేస్తామండి. ఓకే. పాప ఏమన్నా సాంగ్ కి పర్ఫార్మెన్స్ చేస్తాం. ఓకే, సూపర్. అంటే పాప షార్ట్ గా నేర్చుకుందండి, సింపుల్ గాను. అదే అప్పటికప్పుడు స్టార్ట్ చేసింది. మార్నింగ్ చేద్దాం అని చెప్తే అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసింది మేడం. మీరు అమ్మవారి పాట ఏదైనా పాడతారా? దేవుడి సాంగ్ ఏదైనా? అందరూ మధుర మధుర తమ మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మధుర మహిమ గల మీనాక్షి కంచి పట్టున కామాక్షి, జాజి మండల జివ జివల శ్రావణి, అమ్మ దేవేరి ఇలాలో దేవి, జై జై చిలక జై చిల తిలక రంగుల చిలక కనరా, మధుర మధుర తల మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మధుర మహిమ కల మీనాక్షి కంచి పట్టున కామాక్షి. వా సూపర్ సూపర్ సూపర్. అయితే పూజ బాగా చేసుకున్నారు, మొత్తానికి శారీ గెలుచుకున్నారు. ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేసినట్టే. ఆల్రెడీ ఫస్ట్ టైం. ఇంకా అన్ని షోస్ పార్టిసిపేట్ చేస్తుంటారా? పార్టిసిపేట్ చేస్తుంటారా? కానీ హౌస్ వైఫ్ కానీ అన్నిట్లో పార్టిసిపేట్ చేశాను, కానీ ఇదే తగిలింది మేడం. హౌసీ కూడా ఆడుతుంటారా? హౌసీ గేమ్ షో, నెక్స్ట్ హలో వినాయక, హలో శ్రావణ లక్ష్మి, మొత్తం ప్రోగ్రామ్స్ అని ఉగాదికి అన్ని. ఓకే, మీ ఇద్దరు పెద్దవాళ్ళు కదా, మీ ఇద్దరు కలిపి పాడండి. ఆవిడంటే కొంచెం సినీ సాంగ్ లేటెస్ట్ గా పాడారు, మీరు పాత సాంగ్ ఏదైనా పర్లేదు, స్లోగానే కదా. సాంగ్ పాడతారు. దేవుడి దగ్గర పాడినట్టే తలుచుకొని పాడేయండి. మంగళ సాంగ్ పాడతారు కదా, మా అత్తయ్య పాడండి. మా అత్తయ్య పాడతారండి. పాడతారా? ఓకే ఓకే, మీరు ఇలా వచ్చి సపోర్ట్ చేదురు. నిత్యు మంగళం జీత జై మంగళం సాంబ శివ మంగళం, పుట్టిన ఇంటికి వెళ్ళి ఏమి తెస్తూ గౌరీ చెప్పవే మాతోటి సిగ్గుపడక, మా ఊరు పేదవారు మాకేమి పెడతారు, పసుపైన కుంకాలు సాలేని బియ్యాలు సకిడాలు చుట్టి చల్దిరి గంజముతో హారతీస్తూ శ్రీ గౌరికి. ఓకే, శారీ చూద్దాం, మీ శారీ ఎలా ఉందో. ఓకేనా? వచ్చింది శారీ, చూడండి ఎలా ఉందో. లేటెస్ట్, ఇప్పుడు ట్రెండింగ్ అది లేటెస్ట్ శారీ. చూడండి ఎలా ఉందో, చూసి చెప్పండి. ఓపెన్ చేసి చాలా బాగుంది, చూసుకోండి. మొత్తం శారీ మొత్తం పౌట్ బ్లౌజ్ది ఇప్పుడు అది ట్రెండ్, లేటెస్ట్ది మీకే వచ్చింది. అంత ఇప్పకలా 2-4 మడతల మీద
పర్లేదు, చూసుకొని ఎలా ఉందో డిజైన్ అంతా చూసుకొని చెప్పండి. చాలా బాగుంది మేడం, శారీ బాగా నచ్చింది. లేటెస్ట్ చాలా బాగుంది మేడం, కలర్ కూడా కాంబినేషన్ బాగుంది. మీకు బాగా సెట్ అవుతుంది ఆ కలర్ కూడా. చాలా బాగుంది మేడం. బాగుందా డిజైన్? బాగుందా? నచ్చింది. స్టోన్స్ వర్క్తో బాగుంది. చాలా బాగుంది, హ్యాపీగా ఉంది మేడం. బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది, బాల్స్ టైప్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది మేడం. బాగుందా? హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి ఆ వరలక్ష్మి తల్లి మీ ఇంటికి రావాలనుకున్నారు, అందుకే మీరు ఎంతో మంది ట్రై చేసినా మీ దగ్గరికి వచ్చింది అనమాట. 4 సంవత్సరాలు అయింది అంటే 4 years బ్యాక్ వచ్చింది శారీ, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే రావాలి. ఓకే ఓకే, సూపర్. అసలు వరలక్ష్మి వ్రతం అందరూ ఎందుకు చేసుకోవాలి? సౌభాగ్యానికి ప్రతీకగా చేసుకుంటారండి. అంటే భర్తనే సౌభాగ్యంగా భావించి వాళ్ళ గురించి పూజ చేస్తాం అనమాట. వాళ్ళు సుఖంగా సంతోషాలతో ఉండాలని చెప్పి, హ్యాపీగా ఉండాలని చెప్పి అందరూ దానికోసం చేస్తారు. అందుకని వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటారు లేడీస్ అందరూ. ఓకే ఓకే, అలా పూజ చేసుకుంటూ ఉంటారని చెప్పి ప్రతి ఇయర్ చేసుకుంటారు. ఓకే, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారని లేడీస్ అందరూ ఇలా పూజ చేసుకుంటారు హస్బెండ్ కోసం. ఓకే ఓకే, సూపర్. అలాగే అన్నీ కూడా టీసీసీ ఛానల్లో జరుగుతున్న షోస్ అన్నీ చూస్తూ ఉండండి, ఇలాగే పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మీరు కూడా ఓకేనా పార్టిసిపేట్ చేయాలి మరి. డి గొప్పవరంలో ఉన్నాం, పద్మావతి గారి ఇంటి దగ్గర ఉన్నాం, మరొక విజేత దగ్గర. సో వాళ్ళు ఎలా పూజ చేసుకున్నారో, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అందరూ కూడా మాట్లాడి తెలుసుకుందాం. వైకుంఠమున మెట్టు వేల కాంతులీలు తల్లి నీకు మంగళం. పాల చంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టు వేల కాంతులీలు తల్లి నీకు మంగళం. బాధలన్నీ తరిమి కొట్టి వేల కాంతులిల్లు తల్లి నీకు మంగళం. ఉదర పోషకాలకైన ఊరి నేల తెలివికైన భాగ్యమెంతో నొసగు తల్లి నీకు మంగళం. ఓకే, మా టీసీసీ షోస్ అన్నీ చూస్తూ ఉంటారా? అన్నీ ఫాలో అవుతూ ఉంటారా?
రెగ్యులర్గా చూస్తూ ఉంటారా? అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంటారా? లాస్ట్ టైం మాకు సంక్రాంతికి గిఫ్ట్ వచ్చిందండి. లాస్ట్ టైం సంక్రాంతి గిఫ్ట్ వచ్చిందా? ఓకే, ఏమొచ్చింది? పిజియన్ రైస్ కుక్కర్ వచ్చింది. ఓకే ఓకే. ఈసారి శారీ వచ్చింది మీ ఇంటికి, అంతేనా? ఆ వరలక్ష్మి తల్లి వచ్చినట్టుంది ఈసారి. అవునా? శుక్రవారం మీరు అలా శారీతో రావడం మాకు సాక్షాత్ వరలక్ష్మి తల్లి వచ్చినట్టుంది. ఓకే ఓకే. ఫస్ట్ టైమే ఇది రావడం, కానీ వేరే షోస్ లో హలో శ్రావణలక్ష్మిలో రావడం ఫస్ట్ టైం. అలా ఫస్ట్ ట్రై నా పేరు వచ్చింది. ఇంకా చాలా ఎక్సైట్మెంట్ గా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎక్స్పెక్ట్ చేయలేదండి. అలా టీవీ ముందు కూర్చొని అలా చూస్తూ ఉంటుంటే డైరెక్ట్ నా ఫోనే డైరెక్ట్ కాల్ నాకే కాల్ వచ్చేసింది. అసలు ఎగ్జాక్ట్ ఎంత ఆనందం అంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంటది ఆ టైంలో. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా, చాలా సంబరపడ్డారు. ఇప్పుడు రావడం కూడా మీ అందరూ హ్యాపీగా ఉంది. మీకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు ఆవిడ వస్తే కదా, అందరూ ఒకటే కదా మరి, అందుకే హ్యాపీయా? ఓకే. మనకు వచ్చిన శారీ ఎలా ఉందో చూద్దాం. మీరు కూడా ట్రై చేస్తారా? హౌసీ ఆడుతూ ఉంటారా? ప్రతి సంవత్సరం ఆడుతుంటారు. ఈసారి కూడా పార్టిసిపేట్ చేశారా? ఓకే. అయినా కానీ కాల్ గెలవదండి, ఎప్పుడు కాల్ రాదా, కలవదా అని అందరూ చేస్తూ ఉంటారు కదా, బిజీ వస్తూ ఉంటది. ఎప్పుడు హౌజీ అవుతుంది, కాల్ ట్రై చేస్తాం కానీ కలవదు ఎప్పుడు. అది లెక్క ఉంటే వెంటనే కలిసిపోద్ది. ఈ రోజు కలిసినట్టు కానీ మాకు కాల్ కలవదు. కాల్ కలవదా? ఓకే. తగిలిందా? ఓకే. ఈసారి తగులుతుందిలేండి. లెక్క మొత్తం మనదేం ఉండదు. లెక్క కాల్ కలవాలంటే కలిసిపోద్ది, కలవకూడదు అనుకుంటే కలవదు, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే. మీ పేరేంటండి? సాయారు గారు. ఓకే. మీరు పార్టిసిపేట్ చేశారా? మేము పార్టిసిపేట్ చేస్తామంటే ఇప్పుడు చేయలేదండి. మామూలుగా సంక్రాంతికి వాటికి అప్పుడు హౌస్ అవుతుంది కానీ కాల్ చెప్తాను. రెండు ఫోన్లు దగ్గరెట్టుకుని చేస్తాను, అయినా అవ్వదండి. హౌస్ అయిపోద్ది కానీ లెక్క మొత్తం లెక్క బేస్ అయి ఉంటుందండి. అవునండి, నేను అలా ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా లక్ మీద బేస్ అయి ఉంటుంది. అంతే. మీకు వచ్చిన శారీ ఎలా ఉందో, కలర్ ఏంటో, బార్డర్ ఎలా ఉందో, శారీ బ్లౌజ్ అంతా చూద్దాం. ఓకేనా? అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి, గట్టిగా. అబ్బా, ఈవిడికి వచ్చినా మీరు అందరూ మీకు వచ్చినట్టే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరు చాలా బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే. ఎలా ఉందండి శారీ? చాలా బాగుంది. బాగుందో చూసుకోండి, మొత్తం ఎలా ఉందో ఓపెన్ చేసి చూసుకోండి, పర్లేదు. బాగుందండి, ఓపెన్ చేసి చూసుకోండి. మొత్తం లేటెస్ట్ ట్రెండింగ్ శారీ మీకు బాగుంటుంది, ఎందుకు కదా, కరెక్ట్గా సెట్ అయిపోద్ది. చూసుకోండి. బాగుందా? కలర్ నచ్చిందా? ఈ డిజైన్ కూడా బాగుంది. బ్లౌజ్ పీస్ పింక్ వచ్చింది. బాగుందా? బాగుంది. మీ అందరు నచ్చిందా? ఓకే. ఆ కలర్ ఎవరికైనా బాగుంటుంది. అవునవును. మంచి అట్రాక్షన్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుందా? కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. మీకు ఇంకా బాగుంటుంది కట్టుకుంటే, చూసేదానికన్నా కట్టుకుంటే ఇంకా బాగుంటుంది శారీ. అండ్ ఓకే, మనకి శారీ ఇచ్చిన స్పాన్సర్స్ ఎవరో తెలుసా అండి మీకు? స్పాన్సరింగ్ చేసింది ఎవరు? రమేష్ జ్యువెలర్స్, దీప్తి మెగా ఫర్నిచర్ షోరూమ్, సింహపూరి జ్యువెలర్స్. ఓకే ఓకే, సూపర్. నెక్స్ట్ టైం మీకు కూడా కలవాలి. మాకు ఇలా ఇంటికి వచ్చి శారీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అయితే మా టీసీసీ కూడా ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది, అంతే. ఓకే. నెక్స్ట్ టైం మీ అందరికి కూడా కలవాలి. రమేష్ జ్యువెలర్స్ మా వద్ద 916 హాల్ మార్క్ నగలు, డైమండ్స్, సిల్వర్ ఆభరణములు లభించును. వెండి, బంగారం, డైమండ్ ఆభరణములు లభించును. రమేష్ జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్ షాపీ టెంపుల్, కుందన్, పోల్కి, పచ్చి, సీజర్డ్, రూబీ ఎమరాల్డ్, స్పెషల్ డీప్ నకాషి విత్ టెంపుల్ అండ్ విక్టోరియన్ జ్యువెలరీ, అహల్య కలెక్షన్స్, విక్టోరియన్ డైమండ్స్, పోల్కి. మా వద్ద వడ్డానాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, బ్రేస్లెట్స్, అన్ని రకముల బంగారు ఆభరణములు లభించును. మరియు మీ ఆర్డర్లపై ఆభరణములు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మా వద్ద స్వర్ణ నిధి నెలవారీ స్కీమ్ కలదు. విచ్చేయండి. రమేష్ జ్యువెలర్స్, జడ్పీ హై స్కూల్ ఎదురుగా, కేఎన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818 222 893. సెల్ నంబర్స్ 98480 82893 మరియు 978999 7834. ప్రొప్రైటర్ కెఎస్ రమేష్ గారు.
రమేష్ జ్యువెలర్స్. శ్రావణ మాసంలో కూడా ఆషాఢం సేల్, అదే మామ అల్లుడు కాంబో సేల్. ఏంటి టైటిల్ డిఫరెంట్ గా ఉందనుకుంటున్నారా? ఆఫర్ మాత్రం అదిరిపోద్దండి. 20,000కి మంచం పరుపు ఇవ్వచ్చు, 20,000కి బీరువా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వచ్చు. కానీ మంచం పరుపు ఇలా 7 ఫర్నిచర్ ప్రొడక్ట్స్ మన దీప్తి ఫర్నిచర్ తప్ప ఎవ్వరు ఇవ్వలేరు. నిజమేనండి. ఈ ఆషాఢానికి మన మామ అల్లుడు కాంబో సేల్ లో 7 ఫర్నిచర్ ప్రొడక్ట్స్ కేవలం 29,000 రూపాయలకు మాత్రమే. మరి ఈ ఆఫర్ మీరు మిస్ చేసుకోకుండా ఉండాలంటే వెంటనే విజిట్ చేయండి మన దీప్తి ఫర్నిచర్, తాడేపల్లిగూడెం. అడుగుకలను శ్రావణి గారి ఇంటి దగ్గర ఉన్నాము. సో మన విజేత దగ్గర. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో, ఎలా పూజ చేసుకున్నారో మనం అందరం కూడా చూద్దాము. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్దాం. హాయ్ 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 హాయ్. మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైమా? సెకండ్ అండి. ఫస్ట్ టైం. ఫస్ట్ ఒకసారి వచ్చింది, 5 ఇయర్స్ అయిందండి. ఇది రెండోసారి. ఓకే. హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉందండి. పూజ బాగా చేసుకున్నారా? బాగా చేసుకున్నాం. ఎన్ని రకాలు చేశారు? ఫ్రూట్స్, పూలు, పళ్ళు అన్ని చేసుకున్నామండి. పూజ బాగా చేసుకున్నారు. ఓకే. ఏమవుతారు వీళ్ళందరూ? వీళ్ళందరూ మా చుట్టాలు, మరదలు, తోటికోడలు, మా వదిన గారు, చిన్నమ్మ, అత్త, మా అమ్మగారు అక్కడ, అక్క, మా అక్కగారు అమ్మాయి, మొత్తం అందరూ రిలేటివ్స్. మా పిన్ని గారు, మొత్తం అందరూ రిలేటివ్స్ దగ్గరే ఉన్నారుగా, మీకు చాలా దగ్గరగా ఉన్నారు. మా మావయ్య గారు, మీ మావయ్య గారు, బాబాయ్ గారు, బావా, మా వారైన. ఓకే ఓకే. మా అన్నయ్య. మీ పిల్లలు? ఇదిగోండి మా బాబు. మీ బాబా. ఓకే ఓకే. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నా పేరు మహాలక్ష్మి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. నేను 8th క్లాస్ చదువుతాను. తాడేపల్లి మున్సిపల్ హై స్కూల్. అండ్ అలాగే మన కేబుల్ ఆపరేటర్ పాల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. ఈరోజు ఈ ప్రోగ్రాం మా ఊర్లో మా అన్నయ్య అమ్మాయికి ఈ చీర తగలటం మాకు చాలా ఆనందం ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మన సిటీ కేబుల్ ద్వారా ఎన్ని సంవత్సరాలు జరిగినాయి కానీ మాకు మొత్తం మా గ్రామానికి 36 ప్రైజులు వచ్చినాయి. ఇది 37వ ప్రైజ్. ఇది చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో ఇలాంటి ప్రోగ్రాంలు పెడతాం వల్ల ఈ సిటీ కేబుల్కి మంచి నేమ్ వస్తుంది. ఆ సపోర్ట్ చేసే కంపెనీ వాళ్ళు కూడా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా పెడతాం వల్ల మా గ్రామంలోని ఈ ఆడపిల్లలందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఈ పండగ కూడా చాలా ఆనందంగా జరుపుకున్నందుకు నాకు హ్యాపీగా ఉంది. దీనికి నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాను సిటీ కేబుల్. కేబుల్ టీవీ వారు ఎంత కాస్ట్ ఉంటుందో తెలియదు కానీ అందరిని ఒక దగ్గరికి చేర్చడం, ప్రతి గ్రామంలోనూ అందరూ ఈ ప్రోగ్రాం గురించి ఏం చేద్దాం, వీళ్ళు మామూలుగా నెంబర్లు తీయమంటున్నారు, ఏంటి మనం అందరు తీద్దాం, మనకు తగలని అందరూ ఉత్సాహపడటం, ఆడపిల్లలందరూ ముందుకు వచ్చి మీ ప్రోగ్రాం బాగా చూస్తున్నారు కాబట్టి మీ సిటీ కేబుల్ వారు ఇటువంటి ఇంకా మంచి ప్రోగ్రాంలు పెట్టి ప్రతి గ్రామాన్ని మీ దత్తత తీసుకున్నట్టుగా మీ కేబుల్ పరిధిలోకి మా పిల్లలందరూ ఉత్సాహంగా రావాలని ఇది మాకు అందరికీ సంతోషదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం బాగా చేస్తారని మీ కేబుల్ టీవీ వారు మేము అందరూ ప్రోత్సహిస్తామని మేమందరం ఈ తగిలిన ప్రైజ్ మా కోళ్ళకైనా ఇంకొకళ్ళకైనా మా గ్రామంలో ఎవరికి వచ్చినా మాకు ఆనందమే. అది మా కోళ్ళకే రావాలన్న పరిస్థితి ఏం కాదు. ఎవరికి వచ్చినా మంచి విషయం. మీరంతా ఈ రంగానైనా మా ఊరు రాగలిగారు.
మేము అందరం మిమ్మల్ని చూడగలిగాం. ఇక మా పాప మేము మామూలుగా అయితే చూడలేం కదా, వచ్చింది పాపం. అలాగే మీరందరూ కూడా మా దగ్గరికి వచ్చారు కాబట్టి మేము అందరం సంతోషిస్తున్నాం అండి. లేడీస్ అందరూ ఒక అమ్మవారి సాంగ్ పాడచ్చు కదా, అందరు కలిసి పాడదండి. వరలక్ష్మీ రావమ్మ అమ్మమ్మ నీ సౌభాగ్య ధనలక్ష్మీ రావమ్మ అంజలు గజ్జలు గళ్ళొన మ్రోగగా ఆభరణంబులు దగదగ మెరియగా అంజలు గజ్జలు గళ్ళొన మ్రోగగా ఆభరణంబులు దగదగ మెరియగా పూజ చేసే వేళకు రావమ్మ పురందర విఠలను పట్ట పురాణి భాగ్య వరలక్ష్మీ రావమ్మ అమ్మమ్మ నీ సౌభాగ్య ధనలక్ష్మీ రావమ్మ శుక్రవారమున రోజున మేము వజ్రపూరితల పీటల పైన గళ్ళు గళ్ళున గజ్జలతోటి గలగలలాడుతూ వేగమే రావే భాగ్య వరలక్ష్మీ రావమ్మ అమ్మమ్మ నీ సౌభాగ్య ధనలక్ష్మీ రావమ్మ అష్టలక్ష్మి తల్లులు పూజై. శ్రావణి గారు అబ్బాయి పాడతాడా? ఓకే చెప్పు. శుక్లాం వదనం విష్ణుం శశివర్ణంతే చూపుదాం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విద్యోపశాంతియే సరస్వతి నమస్తుభ్యం వరదే తామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి పద్మేశ్వర పద్మ పద్మశరాక్షి పద్మకేశర వందిని విఘ్న పద్మరయం దేవి సమం పదు సరస్వతి గురుదేవో మహేశ గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురుమే నమః. ఓం శాంతి శాంతి శాంతి. స్వామి అప్ప అయ్యప్ప శరణమనప్ప అయ్యప్ప పంబవాస అయ్యప్ప మంగళదాస అయ్యప్ప పాప వినాశ అయ్యప్ప ఇల్లారు వీరుడు అయ్యప్ప తిరుమని కంట అయ్యప్ప స్వామి శరణు. ఒకసారి అందరు గట్టిగా లాస్ కొట్టాలి గట్టిగా. చిన్న పిల్లడైనా ఎంత ముద్దుగా పాడాడో కదా. సిటీ కేబుల్ మరి మా పాప 15 సంవత్సరాల క్రితం 2 ప్రైజులు గెలుచుకుంది. కేబుల్ వారికి ధన్యవాదాలు. మరి మా పాప 2 ప్రైజులు గెలుచుకుంది. అనీశ్వరా ఉండగాను ఆ అమ్మాయి ఇప్పుడు లేదు, హైదరాబాద్లో ఉంది. అనీశ్వరా ఆ అమ్మాయి దగ్గరికి నేను 2 పట్లు మా పాపను తీసుకుని వచ్చి 2 ప్రైజులు గెలుచుకుంది. 15 సంవత్సరాల కింద హౌసీ బాగా ఆడేది 2 పట్లు గెలుచుకుంది. మా పాప గెలుచుకుంది. అంటే ఇప్పుడు మా పాప అమెరికాలో ఉంది. మా ఇంట్లో ఈ 4 ప్రైజులు, మాకు 2, పాపకు 2, 3, 5. ఓకే, మీ శారీ చూద్దాము ఎలా ఉందో, ఏ కలర్ ఉందో, కాంబినేషన్ ఎలా ఉందో, కలర్ కాంబినేషన్, శారీ పట్టు మొత్తం ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఎల్లో వచ్చిందా? ఎల్లో వచ్చింది, అది కూడా మంచిదే కదా. ఎల్లో ఫస్ట్ సంవత్సరం. ఓకే, చూడండి ఇప్పుడు ఎలా ఉంది, నచ్చిందా? చాలా బాగుందండి. చూసుకుని మొత్తం తీసి ఓపెన్ చేసి చూసుకోండి. ఓపెన్ చేసి చూసుకోండి శారీ బ్లౌజ్ ఎలా ఉందో, పట్టు ఎలా ఉందో మొత్తం చూసుకోండి. పళ్ళు బాగుందా? పట్టుకొని చూడండి మీరు కూడా. తీయండి పర్లేదు, తర్వాత మడత పెట్టుకుంటారులే. బ్లౌజా? ఓకే ఓకే, బ్లౌజ్ బాగుందా? బాగుందండి, చాలా బాగుంది.
బాగుంది, మీకు కూడా బాగా సెట్ అవుతుంది కలర్. రైట్ చెంగా. ఓకే పళ్ళు. ఓకే పళ్ళు కూడా బాగా వచ్చింది. నచ్చిందా? నచ్చిందండి. ఓకే మీ అందరికీ నచ్చింది. ఈవిడికి వస్తే మీ అందరికి వచ్చినట్టు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా టీసీసీ షోస్ అన్నీ చూస్తూ ఉంటారా? అన్నీ చూస్తాం, పార్టిసిపేట్ చేస్తాం. అందరం ఏమేమి చూస్తూ ఉంటారు? టీసీసీ అన్నీ చూస్తామండి. హౌసీ ఇదివరకు సండే వచ్చాయి కదండి లైవ్ షో, అవి చూసేవాళ్ళం. రెగ్యులర్ గా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇలాగా వెంటనే కాల్ చేయగలిగారు, మీరు వెంటనే కలిసింది అంతేనా? హ్యాపీయా? మీరందరూ బాగా చేసుకున్నారు పూజ అందరూ? ఓకే సూపర్. మీరు హ్యాపీగా ఉంటే మా టీసీసీ కూడా హ్యాపీగా ఉంటారు. శారీ ఎలా ఉంది? మీ అందరికి నచ్చిందా? బాగుందా? మీకు కూడా నచ్చిందా? నెక్స్ట్ టైం మీ అందరు కూడా రావాలని కోరుకున్నాం. ఓకేనా? లెక్క ఉండాలి రావాలంటే ఫస్ట్ మనకి. అందరికీ నచ్చిందిగా? బాగుందిగా కాంబినేషన్ మొత్తం? కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. మళ్ళీ కలుసుకుందాం మీ అందరితో, మళ్ళీ కలుసుకోవాలి. ఓకే బాయ్ బాయ్ అండి. బాయ్ బాయ్. అండ్ ఓకే మన టీసీసీ ప్రేక్షకులందరూ కూడా చూశారు కదండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. పూజ కూడా అందరు చాలా బాగా చేసుకున్నారు. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతిసారి ఇలాగే మన టీసీసీలో జరుగుతున్న ప్రతి షోకి కూడా ఇలాగే పార్టిసిపేట్ చేస్తూ అందరు కూడా చూస్తూ ఉండండి. అలాగే ఈ ఈవెంట్కి స్పాన్సర్ చేసిన మన రమేష్ జ్యువెలర్స్, దీప్తి ఫర్నిచర్ షోరూమ్ వాళ్ళకి అండ్ అలాగే సింహపురి జ్యువెలర్స్ వారికి థ్యాంక్స్ తెలియజేసినాం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ షోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. నేను మీ యాంకర్ యాపిల్. రమేష్ జ్యువెలర్స్ మా వద్ద 916 హాల్మార్క్ నగలు, డైమండ్స్, సిల్వర్ ఆభరణములు లభించును. వెండి, బంగారం, డైమండ్ ఆభరణములు లభించును. రమేష్ జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్ షాపీ టెంపుల్, కుందన్, పోల్కి, పచ్చి, సీజర్డ్, రూబీ ఎమరాల్డ్, స్పెషల్ డీప్ నకాషి విత్ టెంపుల్ అండ్ విక్టోరియన్ జ్యువెలరీ, అహల్య కలెక్షన్స్, విక్టోరియన్ డైమండ్స్, పోల్కి. మా వద్ద వడ్డానాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, బ్రేస్లెట్స్, అన్ని రకముల బంగారు ఆభరణములు లభించును. మరియు మీ ఆర్డర్లపై ఆభరణములు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మా వద్ద స్వర్ణ నిధి నెలవారీ స్కీమ్ కలదు. విచ్చేయండి. రమేష్ జ్యువెలర్స్, జడ్పీ హై స్కూల్ ఎదురుగా, కేఎన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818222893. సెల్ నంబర్స్ 98480828993 మరియు 9789997834. ప్రొప్రైటర్ కేఎస్ రమేష్ గారు. రమేష్ జ్యువెలర్స్. శ్రావణ మాసంలో కూడా ఆషాఢం సేల్, అదే మామ అల్లుడు కాంబో సేల్. ఏంటి టైటిల్ డిఫరెంట్ గా ఉందనుకుంటున్నారా? ఆఫర్ మాత్రం అదిరిపోద్దండి. 20,000కి మంచం పరుపు ఇవ్వచ్చు, 20,000కి బీరువా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వచ్చు. కానీ మంచం పరుపు ఇలా 7 ఫర్నిచర్ ప్రొడక్ట్స్ మన దీప్తి ఫర్నిచర్ తప్ప ఎవ్వరు ఇవ్వలేరు. నిజమేనండి. ఈ ఆషాఢానికి మన మామ అల్లుడు కాంబో సేల్లో 7 ఫర్నిచర్ ప్రొడక్ట్స్ కేవలం 29,000 రూపాయలకు మాత్రమే. మరి ఈ ఆఫర్ మీరు మిస్ చేసుకోకుండా ఉండాలంటే వెంటనే విజిట్ చేయండి మన దీప్తి ఫర్నిచర్ తాడేపల్లిగూడెం.